పరిటాల రవీంద్ర గారిని అప్పుడు ఎందుకు జైల్లో పెట్టారు? అప్పుడు ఏదో కేసు ఏదో ఉందని అప్పుడు మా రవి గారు ఉన్నాను. రవి గారిని చూడడానికి నాన్న వెళ్ళిన తర్వాత మా చిన్న అందరినీ కూడా తీసుకుపోయి లోపల లేడీస్ మాత్రం ఉన్నారు ఇక్కడ. మరి రవీంద్ర గారికి నక్సలైట్లతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? అంటే కుటుంబము ఇది భూస్వాములకి పెత్తందాలకి వ్యతిరేకంగా ఉండే కుటుంబం, పేదవాళ్ళందరికీ అండగా ఉండే కుటుంబం పరిటాల కుటుంబం కాబట్టి ఆ అండతోనే పరిటాల శ్రీరాములు చంపారు, పరిటాల హరిని కూడా చంపారు. వీళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నారనే దాని మీద, అంటే ప్రజలకి అనుకూలంగా ఉన్నారనే దాని మీద ఇలా చంపారు. కాబట్టి మా ఫ్యామిలీ అంటే వాళ్ళకు కూడా కొంచెం గౌరవం ఉండి ఆ రోజుల్లో మా ఫ్యామిలీకి కూడా కొంచెం గౌరవిస్తూ వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే పరిచయాలు అనేది మామూలుగా అంటే ఎవరికైనా ఉంటాయి. ఓకే, వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, అది మామూలుగా కంటిన్యూగా జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరైనా 10 మంచి పనులు చేస్తుండే వాళ్ళని ఎవరు కూడా వ్యతిరేకించేవాళ్ళు కాదండి. ఆ తర్వాత పరిటాల రవీంద్ర గారికి, చెన్నారెడ్డి కుటుంబానికి మరియు సూరి కుటుంబానికి కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే మా మామయ్య శ్రీరాముల మామయ్యని కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చంపారండి. మా మరిది హరి గారిని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకే చంపారండి. మా ఆయన పరిటాల రవి గారిని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే చంపారండి. ఈ 3 హత్యలు మీరు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా వాళ్ళు హత్యకు గురవుతున్నారు. మామూలుగా బాగుంటుంది. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే కూడా హ్యాపీగా మా ఫ్యామిలీ బాగానే ఉంటుంది. ఈ గవర్నమెంట్లు ఎప్పుడు చేంజ్ అయితేనే అప్పుడు ఇది చేస్తాను. అంటే అప్పుడు ఉద్యమాల్లో భాగంగా అంటే ఈ పెత్తందారులు అంటే కూడా తన తండ్రిని చంపిన వారినందరికీ కూడా అంటే గోపాల్ రెడ్డి అయితేనేమి, రమణారెడ్డి అయితేనే, చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పరిటాల రవీంద్రనే చంపించాడు అంటుంటారు. అప్పుడు అది ఎంతవరకు వాస్తవం అంటారు? మామూలుగా అంటే ఎవరైనా అంటారంట, లీడర్ని ఏదో ఒకటి రాయేయాలని చూస్తూ అంటారు కదా, చంపించినారని వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. పరిస్థితులు ఎలా ఉంటాయండి? పరిటాల రవీంద్ర గారు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి వాళ్ళందరూ కూడా ఉండేది. వాళ్ళ హవా రెడ్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాము. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు అసలు? కూడా అప్పుడు పరిస్థితులు మీరు అంటే నన్ను అడిగే తెలుసుకుంటే కన్నా ధర్మవరం అయితే వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, రమణారెడ్డి ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఓబల్ రెడ్డి ఉన్నాడు కదా. ఓబల్ రెడ్డి అయితే చాలా దారుణంగా చేశారని చెప్తా ఉంటారండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము కూడా వింటూ ఉంటాం కదా, అసలు ఆడపిల్లలు వస్తే కూడా ఏదో కిటికీలు కట్టేసి తల్లి తండ్రిని ఇద్దరిని అమ్మాయిల్ని ఈ విధంగా వేధించడం, లాడ్జిల్కి వెళ్ళి హెల్త్ బాగాలేకపోతే ఒకరిని ఆ విధంగా చేశారని తండ్రి ఎదురుగ్గే. ఇంకొకటి వచ్చి ఇంజనీర్ భార్యని ఈ విధంగా చేశారని, వాళ్ళ అమ్మ అడిగితే కూడా ఏముంది 10 రోజులు పెట్టుకొని పంపిస్తాంలే అని పంపారని, మళ్ళీ భార్య వస్తేనే మళ్ళీ ఈ జిల్లాలోని రాష్ట్రంలో బయటకు వెళ్ళిపోవడం. వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటి వ్యక్తులు హెల్త్ బాగాలేకపోతే కూడా ధర్మవరం చూపించుకునేకి వస్తే కూడా వేరే రాష్ట్రం నుంచి వాళ్ళని కిటికీలకు తల్లిదండ్రి ఎవరైనా అండి తల్లిదండ్రిని కట్టేసి తన కూతుర్ని మానభంగం చేస్తున్నారంటే ఆ నరకం ఎంత ఉంటుందో ఒక్కసారి తల్లిదండ్రి. అలాంటివి కూడా చాలా చేశారు. వాళ్ళు చనిపోయినప్పుడు పండగలు చేసుకున్నారు. ఓబుల్ రెడ్డి వాళ్ళు చనిపోయి జనాలు చేసుకున్నారట, చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా, మాకు కథలుగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తారు. ఓబుల్ రెడ్డి యొక్క అరాచకాలు చూసి, అంటే తండ్రి గారికి జరిగిన అన్యాయం కన్నా ఇటువంటి అరాచకాలు చూసే రవీంద్ర గారు హత్య చేయించారు, రవీంద్ర గారి కనుసలలో జరిగిందనేది ఒక ప్రచారం ఉంటుంటుంది. అసలు ఏదైనా అనుకోవచ్చండి. మా ఆయన చేసినాడు అనుకుంటే ఆయన ఒక దేవుడు. అలాంటి వ్యక్తులు అంటే ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి ఈ కుటుంబాలకు వ్యతిరేకంగా మీ భర్త పోరాటం బాగా. ఆడపిల్లలని ఎత్తుకొని పోయి మానభంగాలు చేసిన ఎవరు భార్యలన్నా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుని చంపితే తప్పే ఉంటుంది? మేము అడుగుతున్నాం, తప్ప ఏమన్నా? 10 మందికి సహాయం చేసినట్టు తన కూతురుగా తన చెల్లెలుగా భావిస్తాము. నేను మా ఆయన చేసినాడని నేను చెప్పను. ఎవరైనా ఆ పని చేస్తుంటే వాళ్ళని హీరోగా చూశారు ధర్మవరంలో. ఆ రోజు హీరోగా చూశారు. మా ఆయన చేశాడా లేదని సెకండరీ అది. కానీ ఈరోజు దేవుడుగా మా ఆయన్ని ఎందుకు గుర్తిస్తున్నారు ధర్మవరంలో? ప్రతి భార్య కూడా మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకుంటాను, ప్రతి వాళ్ళ భార్య. ప్రతి పిల్లలు కూడా ఈరోజు ఆ రోజు చదువుకునే పిల్లలు ధైర్యంగా తలెత్తుకుని పోయి తిరిగి పనులు చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ దేవుళ్ళు కాదా? అది ఎవరు చేసినారనేది సెకండరీ. అది వాళ్ళలో కూడా ప్రజల మంచి కోసమే చేశారు. ప్రజల మంచి కోసం చేసింది దాన్ని ఫ్యాక్షన్ అనే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అని. నాకు కూడా మా ఆయన నాకు దేవుడుగా నేను భావిస్తా. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడినోడే దేవుడండి. ఎవరైనా జనాల్లో కూడా ఈరోజు చిరస్థాయిగా వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలు అయినా వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు పరిటాల రవి గారి గురించి గొప్పగా చెప్తారు. ఏ ఒక్క 15 సంవత్సరాలు దాటిన అమ్మాయి
బయటికి పోతున్నారండి ఆ రోజుల్లో ధర్మవరం. ఈరోజు ధర్మవరంలో ఎవరో వచ్చి ఏలుతున్నారు, అది కాదు. ఆ పరిటాల రవి గారు ముళ్ళకంపంతా తీసేసిన తర్వాత ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా ఇది నాది అనొచ్చు. ఆ రోజు ఆయన పెట్టిన మొక్క అది. మొత్తం కంప చెట్లన్నీ తొలగించేస్తారు, ముళ్ళ కంపలన్నీ తొలగించిన తర్వాత ఈరోజు ఎవరైనా మనం హీరోలేడ. నేనైనా హీరోనే, మీరైనా హీరోనే. ఆ రోజు ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మీ భర్తను చూసి మీ హృదయం ఎలా చలించింది? అంటే చిన్న పిల్లలంతా కూడా ఇప్పుడు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, పరిటాల స్నేహాలతో అంతా చిన్న చిన్న పిల్లలు, మీకు కూడా చిన్న వయసు అప్పుడు, అంటే ఎలా? భర్త చనిపోతే భార్యకి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరిది చెప్పే కాదండి. అది అంటే ఒక పరిటాల ప్రతిరోజు ఎక్కడ పోయినా ఏం పనులు చేసినా కూడా మనకు గుర్తొస్తూ ఉంటారు. ఉండింటే బాగుండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ముగ్గురిని చూస్తేనే నాకు అనిపిస్తుంది అంట. వాళ్ళ నానుండి ఈరోజు చూసింటే నా పిల్లల్ని